మల్లన్న మంచితనం. వల్లభరాయ పాలనలో మల్లన్న అనే ఒక పేద రైతు ఉండేవాడు. రెల్లు గడ్డితో కప్పిన ఒక చిన్న పూరిపాక, ఎకరన్నర పొలం అతడి జీవనాధారం. పగలనక రాత్రనక పొలంలో కష్టించి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో కాలం గడుపుతూ ఉండేవాడు. మల్లన్న చాలా నెమ్మదస్తుడు, కళ్ళ కపటం ఎరుగనివాడు. ఎవరైనా కోపం కొద్దీ మూర్ఖత్వం వల్ల కానీ అతన్ని "నువ్వు వెరిబాగుల వాడివి, ఏదీ చేతకాని చవటవి" అని తిట్టినా నవ్వి "అవును, మీరు చాలా తెలివైన వాళ్ళు, అలాగే అనుకోండి" అని జవాబిచ్చేవాడు. అతడు పసితనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఒక అనాథ బాలుణ్ణి చేరదీసి ఎంతో ప్రేమగా పెంచసాగాడు. వాడికిప్పుడు 4 ఏళ్ల వయసు. ఆ ఊర్లో అందరూ వాణ్ణి మల్లన్న కొడుకనే అనేవాళ్ళు. వాళ్ళు మల్లన్నకు పంచప్రాణాలైతే పొలం 6వ ప్రాణం. ఆ ఏడాది పంట పొలాలన్నీ చాలా బాగున్నాయి. ఊళ్ళోని అందరి పంటలతో పాటు మల్లన్న పొలం కూడా విరగ పండింది. ధాన్యం అమ్మితే లోగడ కన్నా రెట్టింపు డబ్బు వస్తుంది. ఆ కారణం చేత మల్లన్న పొలం పంట మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. గత 2 ఏళ్లుగా వానాకాలంలో పాక మీద కప్పిన రెల్లుగడ్డిలో నుంచి నీరు కారుతూ ఉంది. పాకకు రెల్లుకు బదులు పెంకు కప్పించాలి. కాడెట్లు ముసలివైపోయాయి. మంచి జత కొనాలి. కొడుకు కనీసం 3-4 మంచి దుస్తులు కుట్టించాలి. మల్లన్న ఇలా ఆలోచించసాగాడు. అయితే పంట ఒక వారం రోజుల్లో కోతకు వస్తుందనగా ఒక పెద్ద అవాంతరం వచ్చి పడింది. ఉన్నట్టుండి ఒక సాయంకాలం ఉరుములు మెరుపులు లేకుండా ఆకాశంలో కారు మబ్బులు కమ్మి క్షణాల్లో ఉధృతంగా తుఫానుగాలులాగా ప్రారంభమయ్యి రాత్రి తెల్లవార్లు కుండపోతగా ఒకటే వాన. ఆ జలప్రళయానికి ఊరి పక్కన ఉన్న నదికి గండిపడి ఉరకలు పరుగులతో వరద నీరు పొంగసాగింది. దాంతో కోతకు సిద్ధంగా ఉన్న ఊరి పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. జమీందారు గారి 500 ఎకరాలు నీళ్లలో మునిగిపోయాయి. నదికి దాపులో ఉండటంతో సర్వనాశనం అయిపోయింది. అది చూసి మల్లన్న కుప్పకూలిపోయాడు. అయితే క్షణాల మీద తెప్పరిల్లి ఏనాడు ఎరుగని కోపంతో రౌద్రంగా ఏడాదంతా కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి దక్కకుండా చేస్తాడా ఆ దేవుడు అంటూ చేతికర్ర పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ ఊరి చివరకు వచ్చాడు. నిన్నటిదాకా పచ్చగా బంగారు కుంకుమ కళతో ఉన్న పంటలన్నీ నామరూపాలు లేకుండా ఎర్రని బురద నీటిలో మునిగిపోయాయి. మల్లన్న చెమటోడ్చి పండించిన పొలంలోకి కూడా ఎర్రని బురద నీళ్లు పొంగుతూ వస్తున్నాయి. అది చూసి మల్లన్న గుండెల్లో బగ్గుమంది. అతడు పొలం గట్టు మీద నిలబడి తన పంట పొలాన్ని కబళిస్తున్న ఎర్రని బురద నీళ్లకేసి చూస్తూ ఆవేశంగా "ఇదిగో, నాకు కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆగు, నా పంట పొలాన్ని పాడు చేయకు" అంటూ అరిచి చేతికర్రను అటూ ఇటూ ఆడించాడు. అంతే, పరవళ్ళు తొక్కుతూ మల్లన్న పంట పొలాన్ని ముంచుతున్న ఎర్రని బురద నీరు చిత్రంగా ఆగిపోయింది. అంతకుముందు పొలంలో నిండిన నీరంతా కెరటాలుగా కొద్దిసేపట్లో వెనక్కు తిరిగిపోయింది. పొలంలోని ఒక్క మొక్క కూడా నేలపడకుండా ఎప్పటిలాగా బంగారు కాంతులీనే నిండు కంకులతో కళకళలాడసాగింది. అది చూస్తూనే మల్లన్న ఎంతో శాంతంగా అది నా మాట అలా వినాలి, అప్పుడు నాకు కోపం అంటూ రాదు" అన్నాడు. కొద్దిసేపట్లోనే ఈ జరిగింది ఊరు వాడ గుప్పుమని క్రమంగా పొరుగు గ్రామాలకు వ్యాపించింది. మల్లన్నని అతడి పంట పొలాన్ని చూడ్డానికి జనం తండోపతండాలుగా రాసాగారు. మల్లన్న దగ్గర ఏవో మహిమలున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంకొక విచిత్రం జరిగింది. మల్లన్న 4 ఏళ్ల కొడుకు ఆడుకుంటూ కాలు జారి దిగుడు బావిలో పడ్డాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న మల్లన్న ఈ వార్త విని పరుగున బావి దగ్గరకు వచ్చి నిండుగా ఉన్న బావిలోకి తొంగి చూస్తూ కోపంగా "ఈ బావి దిబ్బపడిపోవాలి, నా పసిబిడ్డను బలి తీసుకుంటుందా" అన్నాడు. ఆ మరుక్షణం బావి ఇసుక మేట వేసినట్టు దిబ్బైపోయింది. నీళ్లల్లో మునుగుతూ తేలుతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పసివాడు ఇసుకలో ఆడుకుంటున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో మల్లన్న కాళ్ళు చుట్టుకున్నాడు. బావి చుట్టూ గుమ్ముగూడిన జనం ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.
మల్లన్న నిజంగానే మహిమలు కలవాడని అందరూ అనుకున్నారు. ఈసారి జనం తీర్థయాత్రికుల్లా మల్లన్నను బావిని చూసేందుకు రాసాగారు. వాళ్ళు వట్టి చేతులతో కాక తమ తమ శక్తి కొద్దీ తగినట్టు పూలు, పళ్ళు, కొబ్బరికాయలు తేవడం ప్రారంభించారు. మల్లన్నకు దినకృత్యాలు స్తంభించిపోయాయి. పొలం పనులు చేసుకునేందుకు కూడా అవకాశం చిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు మల్లన్న తనను దేవుడంతటి వాడంటూ పొగిడే వాళ్లతో కోపంగా, మీరనేదేంటి? ఇప్పుడు నేనున్న పూరిపాక దేవాలయమనా? అలాగే కానివ్వండి అన్నాడు. అంతే, మరుక్షణం పూరిపాక ఆకాశాన్నంటేంత ఎత్తుగా పెరిగి గుడి గోపురంగా మారిపోయింది. గాలి గోపురానికి ఉన్న చిరుగంటలు గణగణ మోగాయి. అక్కడ తీర్థ ప్రజల్లా గుమ్మగూడిన జనంలో కొందరు ఇది చూసి ఆశ్చర్యం చెందారు. మరికొందరు హాహాకారాలు చేశారు. మల్లన్న గుడి గోపురం కేసి శాంతంగా చూస్తూ ఉండిపోయాడు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెంటనే ఒక కంఠస్వరం, మహామహులకు మంచి వాళ్లకు కోపం రాదు. ఒకవేళ వస్తే ఆ కోపంలో అన్న మాటలు నిజమైపోతాయి. వినండి, మంచితనమే దేవుడు అన్నది. ఆ వెంటనే జనం మల్లన్నే ఈ గుడిలో దేవుడు అంటూ కేకలు పెట్టారు. మల్లన్న రెండు చేతులు ఎత్తి పెద్దగా, కానే కాదు, మంచితనమే దేవుడు, చేతనైతే ఆ దేవుణ్ణి ఈ గుడిలో ప్రతిష్ఠించండి అన్నాడు. గ్రామ జమీందారు ముందుకు వచ్చి మల్లన్నను కౌగిలించుకున్నాడు. ఆయన మల్లన్నను ఒక చక్కని భవనానికి తీసుకుపోయి అందులో ఉంచి గుడిని తన వశం చేసుకున్నాడు. మంచితనం అనే దేవుడి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠ చేయాలన్నది ఆయన ఆలోచన. కానీ మంచితనం గురించి వినడమే కానీ దాని రూపం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అందువల్ల జమీందారు మంచితనం అంటే ఎలా ఉంటుందో చక్కగా వివరించగల వారికి బహుమానం ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ విధంగా మంచితనం రూపురేఖల్ని శిల్పంగా చెక్కించి గుడిలో పెట్టాలని జమీందారు అనుకున్నాడు. అయితే రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఎవ్వరూ మంచితనం గురించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితిలో మల్లన్నకు జబ్బు చేసింది. జమీందారు అక్కడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు. కానీ ఇక వ్యాధి నయం కాదని తేలాక ఆయన మల్లన్నను, నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగాడు. అందుకు మల్లన్న, జరిగిన అద్భుతాలు చూసి జనం నేను దేవుణ్ణి అనుకుంటున్నారు, అది నిజం కాదు అన్నాడు. ఆకాశవాణి పలికినట్టు మంచితనమే దేవుడు, దాన్ని ఏదో ఒక రూపంలో దేవాలయంలో ప్రతిష్ఠించండి అని కోరాడు. మల్లన్న చనిపోయాక జమీందారు, ఊరి పెద్దలు ఒకచోట చేరి మంచితనం అంటే ఏంటి, దానికి ఆకార విశేషాలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చాలాసేపు తర్కించారు. చివరకు అందరూ ఏకాభిప్రాయంగా తేల్చినది ఏమంటే మల్లన్న భగవంతుడి మెప్పు పొందిన మంచివాడు, యోగ్యుడు. అతడిప్పుడు ఎలాగూ లేడు కనుక అతడి రూపాన్ని శిల్పుల చేత చెక్కించి గుడిలో ప్రతిష్ఠ చేయాలని. సంవత్సరం తిరగకుండానే మల్లన్న విగ్రహం తయారైంది. ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లకు దేవుడు మంచివాళ్లలోనే ఉంటాడు, మంచితనం అంటే అచ్చం మల్లన్నలాగే ఉంటుంది అనిపించింది. ఆ విధంగా పూరిపాక స్థానంలో వెలిసిన గుడిలో మంచితనం అనే దేవుడిగా మారాడు మల్లన్న. కథ సమాప్తం. బేతాళ కథ అయినటువంటి ఆత్మాభిమానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శయనాగారంలో హంసతుల్య తల్పం పైన హాయిగా నిద్రపోవాల్సిన నీవు ఈ అర్ధరాత్రి వేళ ఎవరి కోసమో ఇంతగా శ్రమ పాలవుతున్నావు. నిన్ను చూస్తుంటే చెప్పలేనంత జాలి కలుగుతుంది. నువ్వు ఎవరి కోసమైతే ఇన్ని శ్రమలు కోరి తెచ్చుకుంటున్నావో ఆ వ్యక్తి తనకు కావలసిన ఫలితం దక్కక కూడా నీ పట్ల కృతజ్ఞత పూర్వకంగా ప్రవర్తిస్తాడా అన్న సందేహం నాకు కలుగుతుంది. ఎందుకంటే తమ అవసరం తీరాక కృతజ్ఞత చూపకపోగా కృతజ్ఞులుగా ప్రవర్తించే వ్యక్తుల్ని సమాజంలో తరచుగా నేను చూస్తూ ఉంటాను. ఇందుకు ఉదాహరణగా
నీకు నిర్మల అనే ఒక అనాథ యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గిరిజాపురంలో మాధవుడనే గొర్రెల కాపరి ఒకడుండేవాడు. అతడికి తాతన్నాటి ఆస్తి కాస్తో కూస్తో ఉంది. మాధవుడు చూడచక్కనివాడే కాక అత్యంత మధురంగా పాటలు పాడేవాడు. అతడికి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. రాత్రివేళ భోజనం చేశాక అతడికి ఇంటి పెరట్లో ఆరు బయట నులక మంచం మీద పడుకొని పాటలు పాడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ సమయంలోనే ఒక ప్రతిబంధకం అతన్ని తరచూ చికాకు పరుస్తూ ఉండేది. అదే నిర్మల. మాధవుడి ఇంటి పొరుగున గోపీనాథుడనే సంపన్న కుటుంబీకుడు ఒకడు ఉండేవాడు. ఆయన మొదటి భార్య ఒక ఆడపిల్లను కని చనిపోయింది. ఆ పిల్లే నిర్మల. ఆమె పుట్టుకుంటిది. నిర్మల తల్లి చనిపోగానే గోపీనాథుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన సవతి తల్లి నిర్మల ఆలన పాలన చూడటం మాట అటుంచి అతి చిన్న వయసు నుంచే వంట పనితో సహా ఇంటి చాకరీ అంతా నిర్మల మీద మోపి నిర్మలను పని మనిషి కంటే హీనంగా చూడడం ప్రారంభించింది. చిన్నతనంలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చేస్తూ నిర్మల ఒకసారి ప్రమాదవశాత్తు పొయ్యిలోకి తూలి పడిపోయి ఒళ్ళంతా కాల్చుకుంది. ముఖం మీద నల్లటి మచ్చతో ముడతలు పడిన చర్మంతో కుంటితనంతో పాటు వికృత రూపం కూడా వచ్చి చూపరులకు భయం కలిగించేటట్టు తయారైంది. నిర్మల రోజుల్లా గొడ్డు చాకరీ చేసి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గొడ్లపాక దగ్గర నులక మంచం వేసుకొని పడుకునేది. ఆ సమయంలో ఆమె అప్పుడప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది. ఆ ఏడుపు దాపులో ఉన్న గోడ పక్కనే పడుకొని ఉండే మాధవుడి చెవులకు కర్ణ కఠోరంగా ఉండేది. కమ్మగా సాగిపోతున్న తన గానమధురిలో నిర్మల ఏడుపు అపశృతి అనిపించేది అతడికి. ఇక అతడి పాట ముందుకు సాగేది కాదు. నిర్మల మాధవుల ఇద్దరి జీవితాలు ఆ విధంగా గడిచిపోతూ ఉండగా ఒకనాడు మాధవుడు అడవిలో గొర్రెల్ని మేపుకుంటూ ఎన్నడూ వెళ్ళనంత దూరం వెళ్ళాడు. అక్కడ అతను దాపుల గొర్రెలను మేతలకు వదిలి తనొక చెట్టు కింద చతికిలా పడ్డాడు. ఆ ప్రదేశపు రమణీయత చూడటానికి మాధవుడిలో ఆవేశం ఒక్కసారిగా పొంగులు వారింది. అతడు తన్మయత్వంతో ఒళ్ళు మరిచి గొంతెత్తి పాడసాగాడు. అలా అతడి పాట చాలాసేపు సాగింది. చివరకు మాధవుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక మునీశ్వరుడు కూర్చుని అతడి పాటను ఆనందంగా వింటూ కనిపించాడు. మాధవుడు చప్పున లేచి నిలబడి ఆయనకు నమస్కారంతో పలకరించాడు. ముని చిరునవ్వు నవ్వి అతన్ని ఆశీర్వదించి, నాయన, మనశ్శాంతి లేక కొన్ని వారాలుగా బాధపడుతున్న నన్ను నీ పాట ఎంతో సేద తీర్చింది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నాకు సాధ్యమైనంతలో తీరుస్తాను అన్నాడు. ముని మాటలకు మాధవుడు పెద్దగా నిట్టూర్చి, స్వామి, పగలంతా కష్టపడి పనిచేసి రాత్రులు హాయిగా మనసారా గొంతెత్తి పాడుకోవటం మినహా నాకు వేరే కోరికలేమీ లేవు. నాకున్న ఆ ఒక్క చిన్న కోరిక తీర్చుకోవటం కూడా గగనమైపోతుంది అన్నాడు. ముని ఆశ్చర్యపోయి ఎందుకలా అని ప్రశ్నించాడు. జవాబుగా మాధవుడు నిర్మల కథంతా చెప్పి రాను రాను ఆమె ఏడుపు నాకు భరించశక్యంగా లేదు అన్నాడు. ముని కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత, మాధవ, ఆమెను కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండేందుకు తీసుకురాగలవా అన్నాడు. మాధవుడు ఆశ్చర్యపడి ఎందుకు స్వామి అని అడిగాడు. తర్వాత చెప్తాను. నా వల్ల ఆమెకు ఉపకారమే కానీ అపకారమేమీ జరగదని నమ్ము. ఆమె తల్లిదండ్రులకు చెప్పు. అదిగో దూరంలో కనిపించే ఫలవృక్షాల చెంతనే నా కుటీరం అంటూ లేచాడు ముని. మాధవుడు ఆ రాత్రే గోపీనాథుణ్ణి కలుసుకొని మునిని గురించి, అతడు నిర్మలను తన వద్దకు పంపమనడం గురించి చెప్పాడు. భర్త ద్వారా సంగతి విన్న నిర్మల సవతి తల్లి ఈ వంకన నిర్మలను శాశ్వతంగా ఇంట్లో నుంచి సాగనంపవచ్చునని ఆనందిస్తూ, నిర్మల, నీకున్న 4 బట్టలు మూటగట్టుకుపోయి కొన్నాళ్ల పాటు ఆ మునీశ్వరుణ్ణి సేవ చేసుకో అన్నది. నిర్మల మర్నాడు ఉదయాన్నే మాధవుడి వెంట ముని దగ్గరకు బయలుదేరింది. ఇద్దరు ముని కుటీరాన్ని చేరగానే ముని నిర్మలను సమీపించి
ఆ తల ఆదరంగా తల నిమురుతూ, అమ్మా, నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను. కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండగలవా అన్నాడు. ముని ఆదరణకు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి నిర్మల ఉంటానంటూ తల ఊపింది. ముని మాధవుడికి 10 రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పి పంపేశాడు. తల్లి అనారోగ్యం, ఇతరత్రా పనుల కారణంగా మాధవుడు నెల రోజులు గడిచాక ముని కుటీరం కేసి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ కుటీరం పక్కన తాటి ఆకులతో కప్పిన మరొక పెద్ద పాక అతడి కంటపడింది. దాని ముందు 10 మంది స్త్రీ పురుషులు కూర్చొని వెదురుతో బుట్టలు, రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్లే. మాధవుడు ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్న వాళ్లలో ఒక యువకుణ్ణి, ముని కుటీరంలో ఉన్నారా అని అడిగాడు. వాడు తాను మోగగా చెవిటివాణ్ణని కాస్త గట్టిగా మాట్లాడమని సైగ చేశాడు. మాధవుడు అలాగే చేశాడు. మూగ యువకుడు కుటీరంలోకి పోయి మునిని వెంటబెట్టుకుని వచ్చాడు. మాధవుడు మునిని, స్వామి, ఇదంతా ఏంటి? తన తపస్సేమైంది? నిర్మల ఆరోగ్యంగా ఉన్నదా అని అడిగాడు. ముని నవ్వుతూ, అదంతా చెప్పే ముందు నన్ను గురించి నీకు కొంత చెప్పాలి అంటూ తానొక రాతి బండ మీద కూర్చుని ఎదురుగా ఉన్న మరొక రాతి బండను మాధవుడికి చూపించాడు. తర్వాత ఆయన మాధవుడితో ఇలా చెప్పాడు. నా పేరు జీవానందుడు. నేను కూడా చిన్నతనంలో నిర్మలలాగా సవితి తల్లి చేతులలో నరక బాధలు పడ్డవాణ్ణే. ఒకసారి ఆమె కోపం కొద్దీ గరిటె కాల్చి నా శరీరం మీద కాల్చింది. అప్పుడు నా వయసు 8 ఏళ్ళు. బాధ భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను. అప్పుడు ఈ కుటీరంలో పరమానందుడనే సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన నా వంటి మీద వాతలు చూసి కారణం అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. ఆయన ఏవో ఆకుపసర్లు తెచ్చి నా గాయాలకు పూశాడు. వారం రోజుల్లో గాయాలన్నీ మానిపోయాయి. ఆనాటి నుంచి ఆయన మరణించేదాకా ఆయనకు నా చేతనైన సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాను. ఆయన దగ్గర శాస్త్ర విద్య అభ్యసించాను. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభ్యమయ్యే అనేక రకాల ఔషధాలతో వైద్యం చేయడం నేర్చుకున్నాను. ఆయన తనకు తెలిసిన సమస్తము నాకు నేర్పి నాకు జీవానందుడని పేరు పెట్టి తన కుటీరాన్ని నాకు అప్పగించి కన్నుమూశాడు. ఆయన పోయిన తర్వాత నేను అక్కడే తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వు మృదుమధురంగా పాడుతూ నాకు కనిపించావు. తర్వాత నిర్మల వచ్చింది. ఆమె కాలిన చర్మాన్ని, ఆమె కుంటితనాన్ని వైద్యం చేసి చాలా వరకు బాగుపరిచాను. ఈ మధ్య ఒక రోజున ఒక మూగవాడు సెలయేటి ఒడ్డున స్పృహ తప్పి పడిపోయి నిర్మలకు కనిపించాడు. నీళ్ల కోసం సెలయేటికి వెళ్ళిన నిర్మల అతన్ని వెంటబెట్టుకు వచ్చింది. వెదురు ఇస్తే చాలు, అతడు చెయ్యలేని వస్తువంటూ లేదు. ఆ తర్వాత మరికొందరు వికలాంగులు ఇక్కడికి వచ్చారు. అందరికీ చికిత్స చేస్తున్నాను. నిర్మల ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. ఆమె ఏ క్షణాన ఇంటికి తిరిగి వెళ్ళదలుచుకుంటే ఆ క్షణాన ఇంటికి వెళ్ళవచ్చు, లేదా ఇక్కడే ఉండవచ్చు అని చెప్పాడు. ముని చెప్పిందంతా ఆశ్చర్యంతో విని మాధవుడు ఏదో ప్రశ్నించబోయేంతలో నిర్మల సెలయేటి నుంచి నీళ్లకుండతో అక్కడికి వచ్చింది. మాధవుడు ఆమె కేసి చూస్తూ దిగ్భ్రాంతుడయ్యాడు. ఆమె శరీరం మీద కాలిన గుర్తులు ఏమాత్రం లేకపోగా ఆమె శరీర ఛాయ పసిడి వన్నెతో మెరిసిపోతుంది. ఆమె కళ్ళలో పూర్వపు బేలతనము, భీతి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మరొక జన్మ ఎత్తిందానిలాగా కనిపించింది. మాధవుడిని చూసిన నిర్మల చప్పున నేలకొండ దింపి మాధవుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది. మాధవుడికి ఇక మునితో కానీ ఆమెతో కానీ ఏం మాట్లాడాలో తోచలేదు. అతడు వాళ్ళ వద్ద సెలవు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి మాధవుడికి కన్ను మూసినా తెరిచినా నిర్మలే కనిపించసాగింది. మర్నాడు తెల్లవారుతోనే ఆయన జీవానందుని కలుసుకొని, స్వామి, రాత్రంతా నేను నిర్మల గురించి ఆలోచించాను. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళినా ఆమెకు లభించేది పని మనిషి స్థానం మాత్రమే. అట్లా అని ఆమె ఎక్కడికి వెళ్లకుండా జీవితకాలమంతా ఇక్కడే గడపడం అన్యాయం కదా. కనుక మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను పెళ్ళాడి నా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు.
జీవానందుడు అతడి మాటలకు సంతోషించి, నాకు అభ్యంతరం ఏముంటుంది మాధవ, నిర్మల అభిప్రాయం తెలుసుకోవాలి కదా అని కుటీరంలోకి వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చి, మాధవ, నిర్మల నీకు తను తగనని సవినయంగా మనవి చేసుకుంటుంది. ఆమె నువ్వు మొదట చూసిన మూగ యువకుణ్ణి పెళ్లి చేసుకోబోతుంది అంటూ తన పక్కనే అరిటాకులో చుట్టి ఉంచిన వేణువును ఒకదాన్ని తీసి మాధవుడికి ఇస్తూ, దీన్ని నిర్మలకు కాబోయే భర్త తయారు చేశాడు. వాళ్ళిద్దరూ దీన్ని నీకు తమ కానుకగా ఇవ్వమన్నారు అన్నాడు. జీవానందుడి మాటలు విన్న మాధవుడు ఆశ్చర్యపోయి చేసేదేమీ లేక మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తనకి ఎంతగానో సహాయపడిన మాధవుణ్ణి కాదని నిర్మల ఒక మూగవాణ్ణి పెళ్ళాడగోరింది. అలా చేయడం కృతజ్ఞత కాదా? ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు నిర్మల విషయంలో మొదటి నుంచి స్వార్థంగానే ప్రవర్తించాడు. ఆమె ఏడుపు తన గానానికి ఆటంకమైన కారణం చేతని ఆమెను ముని దగ్గరకు చేర్చాడే తప్ప ఆమె మీద సానుభూతితో కాదు. వికృతంగా ఉండడంగా ఆమె గురించి తనకేమీ పట్టనట్టు ప్రవర్తించిన వ్యక్తి రూపు రాగానే వచ్చి పెళ్ళాడతానంటే ఆత్మాభిమానం కల ఏ ఆడపిల్ల అంగీకరించదు కదా. ఈ కారణం వల్ల నిర్మల ప్రవర్తనలో కృతజ్ఞతాభావం ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.